మిత్రులారా, నాకు నచ్చిన ఒక చిన్న చందమామ కథను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను. కథ పేరు కర్మయోగి. కథ వినండి. ఒక రైతు పగలంతా పొలంలో పనిచేసి చీకటి పడ్డాక ఇంటికి బయలుదేరాడు. చీకట్లో ఓ చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ముని పాదాన్ని పొరబాటున తొక్కాడు. అతని కాలి గోరు తగిలి ముని పాదానికి చిన్న గాయమయ్యింది. ముని ఆగ్రహంతో కళ్ళు తెరిచి, పాపాత్ముడా, నన్ను గాయపరిచిన నీ కాలు పడిపోవుగాక అని శపించాడు. రైతు భయంతో వణికిపోయాడు. కానీ అతనికేమీ కాలేదు. మునికి క్షమాపణలు చెప్పి చక్కగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ముని తాను ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న తపస్సంతా వ్యర్థమైందనే దిగులుతో శ్వాసను స్తంభించి ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. అప్పుడు చెట్టును ఆశ్రయించి ఉన్న దేవత ప్రత్యక్షమై అతన్ని వారించి, నువ్వెందుకు తపస్సు చేస్తున్నావని అడిగింది. నా విముక్తి కోసం అన్నాడు ముని. మూర్ఖుడా, నువ్వు నీకోసం తపస్సు చేసుకుంటున్నావు. ఆ రైతు 10 మందికి అన్నం పెట్టడానికి శ్రమిస్తున్నాడు. నీది స్వార్థం. నువ్వు యోగివైతే అతను కర్మయోగి, ఇతరుల మేలు కోసం బతుకుతున్నాడు. నీ శాపం అతనికి తగలదు అన్నది దేవత. మునికి జ్ఞానోదయమైంది. కథ సమాప్తం.